నమస్కారం గురుగారు. నమస్కారం అండి దాక్షాయణి గారు. గురుగారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో, వృషభ రాశి వాళ్ళకి గమనించుకుంటే, నేను లాస్ట్ హోల్ ఇయర్ అంతా ఒకటే మాట చెప్పుకుంటూ వస్తాను. సమయం లేదు మిత్రమా! ఏదైనా సాధించుకోవాలనుకుంటే ఈ టైంలోనే సాధించుకోవాలి ఈ రాశి వాళ్ళని చెప్తూ ఉంటా. హుహు. ఎందుకంటే అంతా బెస్ట్ టైంలో ఉన్నారు. బెస్ట్ టైంలో మీరు సరిగ్గా చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? హ్మ్. ఇదే క్వెషన్ అడుగుతూ ఉంటాను. హ్మ్. యాస్ట్రాలజికల్‌గా 2025 సంవత్సరంలో బెస్ట్ రాశిలో ఒక రాశి వృషభ రాశి. ఓకే. నాకు తెలిసిన వాళ్ళు చాలామందికి పెళ్ళిళ్ళయినాయి, ఫారిన్ ఎళ్లారు, జాబులొచ్చాయి, అద్భుతంగా ఉన్నారు. అయితే కొంతమందిని ఇదే రిపీటెడ్‌గా చెప్పటం చేస్తూ ఉంటే ఇండిపెండెంట్‌గా ఎదగలేదు, ప్రాబ్లమ్ ఉందనుకుంటే జాతకంలో ఏదో లోపం ఉంది. హై ప్రయారిటీతో జాతకం చూపించుకోమని చెప్తాను నేను. అలా చూపించుకున్న వాళ్ళు చాలామందికి కొన్ని దోషాలుంటాయి. పితృదోషాలని, ఆ దోషాలని అంటే వీళ్ళకేందంటేనండి ఈ సోల్ భూమి మీదకొచ్చిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హ్మ్. మనం పెళ్ళైన తర్వాత భార్య, పిల్లలు, స్కూలు, మన బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఇదే కాదు. యాన్సెస్టర్స్‌కి, తర్వాత దేవతలకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చేయాల్సుంటుంది. ఓకే. ఈ టైంలో వాళ్ళు చేయకుండా నెగ్లెక్ట్ చేసుంటే, ఆబ్లిగేషన్స్ ఉంటే, వృషభ రాశి వాళ్ళకి బాగుండి, కానీ ఈళ్ళు ఎదగలేదంటే ఆ ఆబ్లిగేషన్స్ తీసుకోవాలని దాని మీనింగ్ అనమాట. దే ఆర్ రిమైండింగ్ యూ. ఓకే. ఇది బిగ్ సైన్స్. బట్ ఎనీవే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి అగైన్ 2026లో వన్ ఆఫ్ ది గోల్డెన్ పీరియడ్ ఈ సంవత్సరం అనుకోవాలి. హ్మ్. నో డౌట్ ఆన్ దట్. నేను కావాలంటే పేపర్ మీద రాసి ఇచ్చేస్తాను. హుహు. ఎవరైనా కామెంట్ పెట్టినా గాని రిప్లై ఇస్తాను. అడగండి మీ పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు వృషభ రాశి వాళ్ళకి గమనించుకొని వాళ్ళ లైఫ్‌కి మీకు కంపేర్ చేసుకోండి. బాగున్నారనుకోండి మీరు బాగున్నట్టు. హుహు. ఓకే. ఇన్‌కేస్ లేదు అంటే ఇమ్మీడియేట్‌గా జాతకం చూపించుకోవాలి. ఎందుకు లేదని తెలుసుకోవాలి. ఓకే. అందుకే మనం పుట్టిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారు? జాతక చక్రం రాసిస్తారు పెద్దవాళ్ళు. అవునా? అవును. వీలునామా రాసియరు. హ్మ్. ఆస్తిపాస్తులు రాసియరు. నువ్వు పుట్టిన వెంటనే ఈ అమ్మాయి పెళ్ళవుతుంది రాసేస్తారు. రాసిరు కదండీ. పుట్టిన వెంటనే ఫస్ట్ ఇచ్చేది జాతక చక్రం. ఎందుకు ఇస్తారంటే నథింగ్ బట్ వాళ్ళ హోల్ కర్మ లైఫ్ మొత్తం ఆ చక్రంలో ఉంటుంది. అది చూసుకోవాలి. ఎప్పుడు టైమ్ టు టైమ్. ఇప్పుడు నాకు ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది మైనస్‌గా ఉంది, ఏది చేసుకుంటే బాగుంటుంది, ఏది చేసుకో బాగుండదు. తెలుసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే వాళ్ళది. ఇండివిడ్యువల్ పర్సన్‌ది. సో, అవేర్‌నెస్ ఈస్ ద కీ టు సక్సెస్. మీ జాతకాన్ని ఎంత బాగా తెలుసుకుంటారో మీ లైఫ్ అంత బాగుంటుంది. హ్మ్. నేను పెద్ద పెద్ద పొలిటీషియన్ దగ్గర నుంచి ఫిల్మ్ స్టార్ హై ప్రొఫైల్ ఉన్న ఆయన దగ్గర నుంచి చిన్నగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా చూస్తాను నేను. హ్మ్. కొంతమందికి ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంటుందంటే ప్రొఫెషనల్ యాస్ట్రాలజీ కంటే నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. హుహు. అంత టైమ్ టు టైమ్ చూపించుకుంటారు. సో, కొంతమంది క్లయింట్స్ వస్తారు. మీ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది మరలా నా దగ్గరికి ఎందుకొచ్చారు? హ్మ్. కన్సల్టేషన్ ఫీజ్ లేదండి గురువుగారు మీ అనాలిసిస్ మాకు గావాలి. హ్మ్. మీరేం చెప్తారో కావాలి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో నాలెడ్జ్ ఉంటుంది కదని చెప్పేసి అలా వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ ఇన్ సమ్మరీ వృషభ రాశి వాళ్ళకి ఒక 2026 ఈస్ అ గోల్డెన్ పీరియడ్. అందులోని ఫస్ట్ 6 మంత్స్ ఈస్ పట్టుకుంది బంగారమే ఈళ్ళది. హుహు. ఏది పెట్టినా కావాల్సింది ఇంకంతే. అంటే ఇది ఏ నెల వరకి గురుగారు? జూన్ వరకు. ఓకే. అక్కడి నుంచి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఓవరాల్‌గా చాలా బాగుంది. ఆ! సో, డీటెయిల్స్ చూసుకుందాం. అందులో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఈ వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. ఇందులో మనం పేరు బలం ప్రకారం గనుక చూసుకుంటే చాలామంది పాపులర్ పేర్లు అందరూ తెలుగు వాళ్ళు ఉంటారండి. వెంకటేశ్వర్లు, హ్మ్. వీరాంజనేయులు, వీరు చాలామంది పేర్లు ఊర్వశి, ఉమ చాలా పేర్లు ఇందులో ఉంటాయండి హ్మ్. పాపులర్‌గా గనుక చూసుకుంటే. హ్మ్. ఇందులో ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో 4 గ్రహాలుల్లో మనం కన్సిడరేషన్ చేస్తే శని మారటం లేదు. హ్మ్. గురువు జూన్‌లో మారుతున్నారు. రాహుకేతువులు డిసెంబర్ ఎండ్‌లో ఎప్పుడో మారుతూ ఉన్నారండి. టోటల్‌గా ఓకే. 3 గ్రహాలు మారటం లేదు. ఒక గ్రహం మారుతుందండి. అది కూడా గురువు మారుతున్నారు. ఈ హ్మ్. గురువు జూన్‌కి ముందు, జూన్‌కి తర్వాత. ఈళ్ళకి 'ఇంద్ర' సినిమా చిరంజీవి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అన్నట్లు ఈళ్ళకి ఫస్ట్ హాఫ్ రివర్స్‌లో ఉంటుందన్నమాట. హ్మ్. బావుంటుంది ఈళ్ళకి. ఓవరాల్‌గా గనుక చూసుకుంటే ఫస్ట్ 6 మంత్స్ రియల్లీ చాలా బావుంటుంది. ఆ తర్వాత కొంచెం ట్రబుల్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కూడా ప్రొఫెషన్‌లో. మనం మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే సూక్ష్మ గోచరం, లఘు గోచరం అన్న కాన్సెప్ట్‌లో చాలా సింపుల్ వర్డ్స్‌లో చెప్పేస్తారు. వీళ్ళకి ధనలాభం, స్థితి నాశనం, ఆహ్, తర్వాత ఐశ్వర్య వైరం అని చెప్తూ ఉంటారు. హ్మ్. అంటే ఈ టైంలో వీళ్ళకి విపరీతమైన ధనలాభం ఉంటుంది. హ్మ్. ఈళ్ళు ఈ టైంలో ధనాన్ని సంపాదించుకోకపోతే ఇంక ఫ్యూచర్‌లో సంపాదించుకుంటారో లేదో డౌట్. అందుకని ఇప్పుడే సంపాదించుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ విత్త సమృద్ధిం. ఫస్ట్ 6 మంత్స్ విత్తం అంటే ఏంటి డబ్బులు. డబ్బులు సంపాదించుకోవడానికి చాలా అనుకూలమైన టైం ఇది. అంటే ఒక ఓకే. పక్క ధనలాభం ఉంటుంది. డబ్బు సంపాదించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఐశ్వర్యం. రాహు వీళ్ళకి 10వ ఇంట్లో ఉండి కావాల్సినన్ని అనుకున్న విధంగా వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. కుటుంబానికి సంబంధించి, బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈళ్ళు.
ఓకే. సో, అంటే ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఒక 75-80% చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. హుహు. మనం ఈ ఒక్కొక్క గ్రహం ఏం చేస్తుందో చూద్దాం. వీళ్ళకి శని 11వ స్థానంలో ఉండి స్వర్ణమూర్తిగా ఉండటంతోటి మనకేం చెప్తారంటే చాలా బాగుంటుంది. హ్మ్. 11వ స్థానంలో లాభస్థానం అందులో ఏ గ్రహం ఉన్నా బావుంటది. అందులోని శని అక్కడుంటే 2.5 సంవత్సరాలు ఈళ్ళకి బావుంటుంది. ఈళ్ళకి హార్డ్‌లీ 8, 9 మంత్సే కంప్లీట్ అయింది. ఇంకా ఆల్‌మోస్ట్ 18 మంత్స్ ఈళ్ళకి చాలా ఫేవరబుల్‌గా శని ఉన్నారు. శని ఫేవరబుల్‌గా ఉంటే ఆయన అన్నీ ఇచ్చేస్తాడండి. హ్మ్. ఏమిస్తారు? హ్మ్. ఆరోగ్యం, అర్ధలాభచ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి, అభీష్టార్థః ఏకాదశి గతౌ శని అని మనకి మహర్షులు చెప్తారు. హ్మ్. ఎలా ఉంటుందంటే ఆరోగ్యం బావుంటుంది, అర్ధలాభం బావుంటుంది, అంటే ధనలాభం బావుంటుంది, స్త్రీలతోటి, పుత్రులతోటి సుఖంగా, హ్యాపీగా ఉండాలి. ఇంకేం కావాలండి లైఫ్‌కి? అవును. అలానే చిత్తశుద్ధి అంటే మైండ్ ఇంట్యూషన్ చాలా ప్యూర్‌గా ఉంటుంది ఈళ్ళది. హ్మ్. సో, మనం ఎవ్రీథింగ్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ మైండ్ అంటారండి. అంటే మన మైండ్‌లో భగవద్గీతలో అదే చెప్తారు. ఆత్మ విపురాత్మః ఓకే. ఉద్ధర ఆత్మ ఆత్మానః అని చెప్పేసి అంటాడు. మిమ్మల్ని ఉద్ధరించుకోవాల్సింది ఎవరంటే మీరేనంట. హ్మ్. మీకు శత్రువు ఎవరంటేనే మీ మైండేనంట. అలానే మన ఇంట్యూషన్ స్ట్రాంగ్‌గా ఉంటే బయట ప్రపంచం కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి చిత్తశుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందో అనుకున్న పనులన్నీ అయిపోతాయి అంటండి. హ్మ్. చూడండి అటు ఇంటర్నల్‌గా బావుంది, ఇటు ఎక్స్‌టర్నల్‌గా బావుంటుంది. కాకపోతే ఒకే ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ట్రాన్స్‌ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్‌లో. ఇటు ఓకే. ఇటు మూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, మనం చూసుకున్నాం గదండీ! వీళ్ళకి శని చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉన్నాడు. అది బెస్ట్ టైమ్. హ్మ్. నెక్స్ట్ గురువు వీళ్ళకి రెండో ప్లేస్‌లో ఉన్నారు. గురువు రెండో ప్లేస్‌లో ఉంటే ఏమవుతుంది? గురువు రెండో ప్లేస్‌లో ఉంటే విత్త సమృద్ధిం అని చెప్తారు. అంటే ధనం అభివృద్ధి అవుతూ ఉంటుంది. గ్రో అవుతూ ఉంటుంది. ఫ్లో అవుతుంటుందని మనకు చెప్తూ ఉంటారు. హ్మ్. సో, ఇందులో మనకి సంస్కృతంలో ఏం చెప్తారు మహర్షులు? మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమన, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు అని చెప్తారు. రెండో స్థానంలో గురువు ఉంటే ఏంటంట మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. యశోవృద్ధి పిల్లలు పుడతారు. కుటుంబం పెద్దదవుతుంది. సౌభాగ్యం హ్మ్. ఓకే. మంగళకరంగా ఉంటుంది. హ్మ్. తర్వాత ధనాగమన ధనం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ధర్మ వ్యయం ఏదైనా ఖర్చు పెట్టినా గాని మంచి మంచి పనులు ఖర్చు పెడుతూ ఉంటారు. చూడండి హ్మ్. డబ్బు 2 విధాలుగా ఖర్చు పెట్టుకోవచ్చు. హ్మ్. అవును. నాకు తెలిసిన బిజినెస్ మ్యాన్ చాలా ఉంది. హ్మ్. 4, 5 పెద్ద పెద్ద ఆర్డర్‌లు రాంగానే ఫ్లైట్ పట్టుకొని ఆ దుబాయ్, గిబాయ్ అదేమో కంట్రీస్ ఎళ్ళిపోతారు. కొంతమంది అలా డబ్బులు రాంగానే మళ్ళా శ్రీకాళహస్తి లేదంటే కొన్ని హోమాలు ఇవి చేపించుకుంటూ ఉంటారు. ధనం మనకు ఖర్చు పెట్టే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఉంటది. అలానే వీళ్ళకి ధర్మ వ్యయం ఎలా ఖర్చు పెడతారంటే ధర్మబద్ధంగా ఖర్చు పెడుతూ ఉంటారు. మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో మనసు సౌఖ్యం నేచురల్‌గానే ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మనం ఫ్లైట్‌లు పట్టుకొని ఎటెటో పోయామనుకోండి ఆ థాయిలాండ్‌లో ఇటు అలా గిల్టీగానే ఉంటది. అందుకని ఈ హ్మ్. టైంలో వీళ్ళు మైండ్ అంతా చాలా ధర్మబద్ధంగా ఉండి చేసిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉన్నతంగా వెళ్ళిపోతారు అని మనకు చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్‌లో కొంచెం ట్రాన్స్‌ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడేమవుతుందంటే గురువు వీళ్ళకి జూన్ తర్వాత మారుతూ ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఏమవుతుందంటే అతిక్లేశం, బంధువైర, దారిద్ర్య దేహ పీడనం, ఉద్యోగ భంగం అని చెప్తారు. కలహం. అంటే మూడో స్థానంలో గురువు ఉండటం అంత మంచిది కాదు. హ్మ్. వీళ్ళకున్న ఓన్ టాలెంట్, క్రియేటివిటీ అంత ఎక్కువగా షైన్ అవ్వదు. ఈ టైంలో బంధువులతో గొడవలు, ధనానికి ఇబ్బంది పడుతూ మెయిన్ ఉద్యోగంలో కొంచెం టఫ్‌నెస్‌ని ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉంటుంది జూన్ తర్వాత. అందుకని ఫస్ట్ జూన్ 6 మంత్స్ వీళ్ళకి చాలా బావుంటుంది. టైం వేస్ట్ చేసుకోకుండా మంచి మంచి పనులు ఈ టైంలో చేసుకుంటే చాలా బావుంటుంది. నెక్స్టు రాహు. రాహు 10వ ఇంట్లో ఉన్నారండి. 10వ ఇంట్లో రాహు ఉంటే ఏంటి? అగైన్ 10వ స్థానంలో రాహు ఉండటం వల్ల ఫిల్మ్ స్టార్‌లు కానివ్వండి, హ్మ్. రాజకీయ నాయకులు కానివ్వండి, తర్వాత మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్స్ తర్వాత ఈళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఈ రాశిలో గనక ఎవరైనా గనక ఉంటే వాటిలో విపరీతంగా రాణిస్తారు డిసెంబర్ వరకు. తర్వాత ధనం గూడా సంపాదించుకుంటారు. పేరు ప్రఖ్యాతులు గూడా సంపాదించుకుంటారు. ఓకే. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, కర్మసిద్ధి, బలం, పుష్టిం, దశమస్థ యథా ఫణిః అని చెప్తారు. 10వ స్థానంలో గనక ఫణి అంటే ఎవరంటే అండి రాహు ఉంటే ఏమవుతుందంట, మనసు సౌఖ్యంగా ఉంటుంది, సదా ఆనందం ఉంటుంది, అభీష్టార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుంటుంది, కర్మసిద్ధి ఏదైనా పని చేస్తే ఆ కర్మలో మంచి సక్సెస్ వచ్చేస్తుంది, బుద్ధి, బలం, పుష్టిం బలం చాలా బావుంటుంది, పుష్టిగా ఉంటారని చెప్తారు. అంటే వీళ్ళకి రాహు కూడా చక్కటి అనుకూలంగా ఉన్నారు. రాహు అనుకూలంగా ఉన్నారు, గురువు అనుకూలంగా ఉన్నారు, శని అనుకూలంగా ఉన్నారు. ప్రతి గ్రహం వీళ్ళకి అనుకూలంగానే ఉంది. ఒక కేతు మాత్రం 4థ్ హౌస్‌లో ఉండి బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహ్, ఎడమొహం, పెడమొహం అంటారు గదా! చూసారా? హ్మ్. కొంచెం పలికి పలకనట్టుగా ఆహ్, కొంచెం ఈ డిస్టర్బెన్స్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా గనుక చూసుకుంటే ఈ 4 గ్రహాలలో అన్ని గ్రహాలు ఒక కేతువు మాత్రం బంధువులతో గొడవలు పెడుతున్నాడు తప్పక
మిగతా అన్ని గ్రహాలకి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఒక బెస్ట్ టైంలో ఉన్నారని మనం గమనించుకోవాలి. గురుగారు ఇప్పుడు గ్రహాల పరంగా చెప్పారు కదా! మరి నక్షత్రాల పరంగా ఏ విధంగా ఉంటుంది? నక్షత్రం చూసుకున్నాను కృత్తిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రం గనుక చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుంది. ఫస్ట్ సంపదలు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, హ్మ్. ధన ప్రాప్తి ఉంటుంది, ధనం టయానికి వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ ఆగస్టు వరకు హెల్త్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆ తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వజన పూజ్యము. అంటే ప్రతి ఒక్కళ్ళతోటి వీళ్ళు పూజింపబడుతూ ఉంటారు. చక్కగా ఉంటారు. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. గౌరవిస్తూ ఉంటారు. ఒక మంచి టైం కృతికా నక్షత్రం వాళ్ళకని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఇంకా చాలా బాగుందండి. ఫస్ట్ వీళ్ళకి రాజ్యము అంటే ఏంటి ప్రమోషన్ వస్తుంది. హ్మ్. సంపదలు హ్మ్. అంటే ఏంటి అష్టైశ్వర్యాలు వస్తుంటుంది. ఐశ్వర్యంతో కూడుకొని ఉంటారు. శోభాయమానంగా ఉంటారు. నెక్స్ట్ పరవాసము, ధనప్రాప్తి, పరవాసము చూపిస్తుంది. అంటే ఉన్న ప్లేస్‌లో కాకుండా ఈళ్ళు కొంచెం ఫారిన్ ఎళ్ళే ప్లేస్‌లకి ఎక్కువగా ఉంది. నేటివ్ ప్లేస్ నుంచి దూరంగా ఎళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్‌ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని ప్రభావంతోటి. సర్వజన పూజ్యము అందరి చేత రెస్పెక్ట్ పొందుతూ ఉంటారు. నెక్స్ట్ రోగాధిక్యము రాహు వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యం ఉంటుంది, సంపదలు ఉంటాయి, పరవాసం చక్కగా ఫారిన్‌లో ఉంటారు. ఫారిన్ ఎళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఉన్న ప్లేస్ నుంచి బెటర్‌మెంట్ గురించి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కూడా ఆగస్టు తర్వాత అని చెప్పుకోవాలి. నెక్స్ట్ సర్వజన పూజ్యము. అందరి చేత రెస్పెక్ట్‌గా ఉండేసి, గౌరవప్రదంగా ఉండేసి, ఒక డిగ్నిఫైడ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఓవరాల్‌గా గనక నక్షత్రం ప్రకారం చూసుకుంటే హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ప్రమోషన్స్ రావటము, ధనప్రాప్తి రావటము, తర్వాత అందరి నుంచి రెస్పెక్ట్ పొందుతూ ఉంటారు చక్కగా. అయితే ఆగస్టు తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని గమనించుకొని తద్వారా రెమెడీస్ అవి చేసుకుంటే బాగుంటుంది. గురుగారు ఇప్పుడు మీరు ఆరోగ్య పరంగా చూసుకున్నా అండ్ బంధువులతో కూడా కాస్త జూన్ తర్వాత కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు కదా! మరి వీటికి పరిహారాలు ఏమంటారు? ఈ రాశి వాళ్ళకి పరిహారాలండి గణపతిని లక్ష్మీ గణపతికి సంబంధించిన ఒక హోమం ఒకటి చేపించుకుంటూ ఉంటే కేతు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి అటు సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. తద్వారా అగైన్ వీళ్ళకి విశేషమైన ధనలాభము, జనలాభం, జనాకర్షణ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది తక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది. యాక్చువల్‌గా అయితే ఏం పూజలు అవసరం లేదు. కానీ ఎవరికైతే మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా శుభ్రంగా లేదు అనుకుంటున్నామో వాళ్ళు ఖచ్చితంగా కలవాలి. ఓకే. ఎందుకంటే ఇది గోచారం ఫలితాలు మనం చెప్పుకుంటాం. హ్మ్. గోచార ఫలితాలు మనకు ఒక 30% మాత్రమే అప్లై అవుతాయి. మనకి ఓకే. ఇండివిడ్యువల్‌గా దశాభుక్తి అని ఉంటుంది. అది చూసుకోవాలి. అది గనక బాగుందనుకోండి సూపర్. ఇన్ కేస్ అది సరిగా లేదనుకోండి హ్మ్. అవి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇవి ఎనీవే సహజంగా బాగున్నాయి కాబట్టి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. వీళ్ళకి ధనం రావడానికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కడికన్నా ఎవరికన్నా బ్లాక్ అయ్యి ధనం గనక రాకపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. కుబేరు పాశుపత అభిషేకం చేసుకుంటే ధనానికి వచ్చేసి వీళ్ళకి దగ్గర నిలబడి ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. ఒకటి నష్టద్రవ్య ప్రాప్తి అంటారు. అంటే ఏంటి మనం ధనం గనక పోగొట్టుకొని ఉంటే అది ధనం తిరిగి రావడానికి అది చేసుకోవాలి. కొంతమందికి అసలు ధనమే రాదు. సోర్స్ ఉండదనమాట. అదే. ఆ సోర్స్ రావడానికి వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వీటితో పాటు వీళ్ళకి ఎవరికైనా హెల్త్ గనక సరిగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానివ్వండి, హోమం ఉంటుంది. అవి చేపించుకోవాలి. చాలామంది క్లయింట్స్ మేము ఇంతకుముందు చేస్తున్నాము. హెల్త్ చాలామందికి సీరియస్ ఐసీయూ దాకా వెళ్ళిపోయిన వాళ్ళకి కూడాను మేము ఈ పూజలు ఇవన్నీ చేయటం జరిగింది. ఇంకా ఎవరికైనా భార్యాభర్తల మధ్య లేదంటే సరిగ్గా వివాహం కావటం లేదనుకున్న వాళ్ళకి ఒకసారి జాతకం చూపించుకొని విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటూ ఉంటే త్వరగా పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ఎనీ బ్లాక్, ఎనీ హర్డిల్ మనం వీళ్ళకి ఎందుకంటే బెస్ట్ టైం నేను అదే చెప్తుంటాను. సమయం లేదు మిత్రమా ఇప్పుడే చేసుకోవాలి చేసుకుంటే. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ అదే. బెస్ట్ టైంలో ఉన్నారు. న్యాచురల్‌గా ఎదగాల్సిన టైంలో ఉన్నారు. ఇన్ కేస్ ఎక్కడైనా గనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే జాతకం చూపించుకొని ఓకే హంబుల్‌గా వాళ్ళకి పరిహారాలు చెప్తే అవి చేసుకుంటూ ఉంటే 3-6 మంత్స్‌లో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి. చక్కగా ఉంది కాబట్టి అందరూ బాగా ఉండాలని చెప్పేసి కోరుకుందామండి. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. నమస్తే అండి.